హాయ్ అండి, అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మటన్ గోంగూర కర్రీ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. 2 కరివేపాకు, మామూలు జీలకర్ర, ముందుగా బాండీ పెట్టి స్టవ్ గోంగూర తగ్గించుకుందామండి. కడిగి పెట్టుకున్నదేనండి, శుభ్రం కడిగి పెట్టుకున్నది. ఈ గోంగూరలో కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఇది ఈ పక్క పొయ్యి మీదకి పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించిందండి. ఇంకో పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుంటున్నానండి. మటన్ కాదండి, కొంచెం సాఫ్ట్గా అవుతుందని కుక్కర్లో వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. 7-8 కాయలకి. ఇందులో గోంగూరలో గోంగూర కదండి, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నమాట మీద మగ్గించుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైంది. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంది. ఇంకా పచ్చిమిర్చి వేసుకుంది. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, మగ్గుతాయి, తొందరగా మగ్గుతాయి. ఇందులో కొంచెం కరివేపాకు, ఇది బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎగినాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. వచ్చేసింది.
పచ్చివాసన పోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుంటున్నాను. ఇలా ఇందులోనే ఒక స్పూను పసుపు వేసుకుంటాను. స్పూన్ పసుపు వేసుకుంటాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, వేసుకుని ఇలాగ కొంచెం మీడియం సైజులో పెట్టుకుని మగ్గించుకుందామండి. మూత వేసుకుంటే కొంచెం వాటర్ వస్తుంది కదండి, వాటర్ ఇంకేదట్టు పెట్టుకోండి. గోంగూర ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాను. చక్కగా మెత్తగా అయిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు తీసి చూసుకుందామండి మటన్. ఇంకోండి వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఇప్పుడండి ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక స్పూన్నరండి గోంగూర కదండి, కొంచెం పడుతుందండి. ఇదిగోండి ఒక స్పూన్నర కారం వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడండి ఇది వాటర్ వేసేస్తున్నాను. ముక్కలు ములిగేంత వరకు, మటన్ ములిగేంత వరకు వాటర్ వేస్తున్నాండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసిందండి, విజిల్స్ పెట్టుకున్నాను. ఇదండి 9-10 విజిల్స్ రానిద్దామండి. ఎందుకంటే కొంచెం ముదరదండి ఇది. 9-10 విజిల్స్ వచ్చేంత వరకు వేసి మూత తీసి చూసుకుందాం. ఇదండి రెడీ అయిపోయింది, ఉడికిపోయిందండి. దీన్ని మనం మెత్తగా మెతుక్కుందామండి. ఈ లోపల విజిల్స్ వచ్చే లోపల దీన్ని మెత్తగా మెతుక్కుందామండి. ఎలా అండి పప్పు తెచ్చుకుని మెత్తగా తీసుకోవాలండి దీన్ని. ఇప్పుడండి మూత తీసి చూసుకుందాం. ప్రెజర్ అంతా పోయింది. ఇప్పుడు
స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు ఒక స్పూను మసాలా వేసుకుంటున్నాను. అదే నేను పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటాను కదండి, వేసి పెట్టుకున్నాను. ఒక స్పూను ఇప్పుడండి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరనండి ఇందులో వేస్తున్నాము. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగుంది. ఇది వేసుకుని కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల సేపు ఉడికించుకున్నాను. మూత తీసి చూసుకున్నాను. అదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. స్టవ్ ఆఫ్ చేసానండి. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయిందండి. మటన్ గోంగూర రెడీ అయిపోయిందండి. ఇంక టేస్ట్ చేయడమే.